వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్కి అయితే ఇప్పుడే రిలీజ్ అయిపోయిందమ్మా. ఆల్రెడీ ఎన్టీఏ వాళ్ళు అయితే 2 గంటలు అన్నారు. 2 గంటలు అన్నదో 3 గంటలకు వెళ్ళిపోయింది. అసలు నాకు ఆల్రెడీ డౌట్ వచ్చేసింది, అసలు ఇవాళ ఫైనల్కి ఇస్తారా లేదనేది డౌట్ వచ్చేసింది. ఎన్టీఏ వాళ్ళని నమ్మటానికి లేదు. వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ అయితే టోటల్గా పోగొట్టుకున్నారు. ఫైనల్కి అయితే రిలీజ్ అయిపోయింది. దీనిలో ఈ ఫైనల్కీలో మరి డ్రాప్డ్ క్వశ్చన్స్ ఏమైందో ఒకసారి మనం చెక్ చేద్దాం. అట్లీస్ట్ అసలు ఇదైనా ఫైనల్కి ఉంచుతారో లేదో తెలియదు మనకి. మరి చూద్దాం, ఇది కూడా ఉంచుతారో లేకపోతే 2 గంటల తర్వాత మళ్ళీ డిలీట్ చేస్తారో. ఇది కరెక్షన్ ఆప్షన్ ఐడి. మరి దీనికి సంబంధించిన డ్రాప్ క్వశ్చన్స్ ఈ సెషన్లో మరి డ్రాప్ క్వశ్చన్స్ ఏమవుతున్నాయి. మరి ఫస్ట్ షిఫ్ట్ అమ్మ, 2వ తారీఖు ఫస్ట్ షిఫ్ట్కు సంబంధించిన ఇన్ఫర్మేషను ఇది 150, ఇది 25 ఉండట్టుంది. 1946 ఇది 1946 అట్టుకుంటా. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇది తప్పు ఉంది. ఇది క్వశ్చన్ రావాలి మనకి. దీన్ని ఒకసారి మనం అప్డేట్ చేద్దాం. ఇది మనకు సంబంధించిన ఇదైతే ఫస్ట్ షిఫ్ట్ అమ్మ. మరి April 2 ఫస్ట్ షిఫ్ట్లో ఒకటి ఆల్రెడీ ఇక్కడ మనం ఛాలెంజ్ రైజ్ చేసాం. ఇది ఛాలెంజెస్ మ్యాథమెటిక్స్ 1925లో 2477. ఇది ఆల్రెడీ వీళ్ళు అగ్రి అయ్యారు. దీనికి ఎవరికైతే 2477 వస్తుందో వీళ్ళకైతే మార్క్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే కరెక్ట్గా ఇచ్చారమ్మా. నేను రాత్రి ఇది వెరిఫై చేస్తే అసలు మైండ్ పోయింది. అసలు దీనికి మ్యాచ్ అవట్లా. లాస్ట్ నైట్ మరి కంపేర్ చేస్తే ఇది మ్యాచ్ కావట్లేదు. ఏంద్రా మ్యాచ్ కావట్లేదంటే ఇప్పుడు చూసారా మీరు, ఇక్కడ నుంచి ఇది 1925 దీనికి మ్యాచ్ అయింది. 2477. ఇది ఎవరైతే రాస్తారో దీనికి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. 4949 ఎన్టీఏ వాళ్ళది ప్రొవిజనల్ కీలో ఇచ్చిన ఆన్సర్ కీలో ఇచ్చింది రాంగు, శుద్ధదాంగు. మన ఛాలెంజ్ వేసిన వాళ్ళు వాళ్ళది మాత్రమే కరెక్ట్. ఇది అందరికీ 2477 వస్తుందా వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత కెమిస్ట్రీ షిఫ్ట్ 2కి వెళ్ళినప్పుడు మనం ఇదే కెమిస్ట్రీకి వెళదాం. షిఫ్ట్ 2లో ఇది షిఫ్ట్ 2 కదా, కెమిస్ట్రీ షిఫ్ట్ 2 క్లియర్గా. మరి ఇప్పుడైతే మీరు కంగారు పడద్దు, ప్రతి ఒక్కరు కూడా కంగారు పడద్దు. 80% కెమిస్ట్రీకి వెళ్ళిపోదాం మనం. కెమిస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఇది కెమిస్ట్రీ 1 to 96 అమ్మ. ఇది 1 to 96 కదా. ఇది 43. ఇది కూడా ఈ 43 పాయింట్ అయితేనే ఇది కరెక్ట్. ఇది కూడా 43 1 to 96 64 1 to 96. ఇది 1 to 96 దీనికి కూడా మరి 43.3 ఇచ్చిన మనం మార్క్స్ ఇవ్వాలి. మరి 43 అని వీడు ఆన్సర్ ఇవ్వటం అయితే జరిగింది. తర్వాత వెళ్ళినప్పుడు ఛాలెంజ్ ఇది చూద్దాం ఒకసారి. April 3 ఇక్కడ ఏమి డ్రాప్ క్వశ్చన్ లేవు కదా. ఇక్కడ డ్రాప్ క్వశ్చన్ లేవు. ఇక్కడ April 3కి వెళదాం. ఇక్కడ డ్రాప్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ డ్రాప్. ఇక్కడ డ్రాప్ ఆల్రెడీ ఉంది కదా. ఈ మార్క్స్కి దీనికి ఎవరికైతే ఒక డ్రాప్ వస్తుందమ్మా. ఎప్పుడు April 3 ఫస్ట్ షిఫ్ట్ని ఒక డ్రాప్ అయితే వస్తుంది. వీళ్ళకి 4 మార్క్స్ అదనంగా వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా April 3 ఫస్ట్ షిఫ్ట్ ఫిజిక్స్లో 574 అమ్మ. ఇది ఫిజిక్స్లో 574. ఇది 574. ఇది కరెక్ట్ అమ్మ. దీనికి ఎవరికైతే ఇది 574 ఇచ్చేసారు కదా వీళ్ళకి ఆల్రెడీ ఇది చూద్దాం. 574 ఇది ఛాలెంజ్లో నెగ్గామమ్మ మనం. కంగ్రాచులేషన్స్. ఎవరికైతే మరి ఈ 574 ఫిజిక్స్లో 125 బదులు ఇది ఎన్టీఏ వాళ్ళ క్వశ్చన్ తప్పు, మన క్వశ్చనే రైట్ అయ్యింది. ఇది 574లో 5 వచ్చేసింది. తర్వాత చూసినట్టయితే ఇంకో క్వశ్చన్ ఎందుకు కదా మరి ఫిజిక్స్లో 562. ఇది 562 డ్రాప్డ్ అమ్మ. ఇది ఆల్రెడీ డ్రాప్డ్ కదా. ఇక్కడ మీకు ఒక బోనస్ మార్కులు ఇక్కడ 4 మార్క్స్ వచ్చేస్తాయి, 4 మార్క్స్ వచ్చేస్తాయి. కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరికి ఇక్కడ అటెంప్ట్ చేసినందుకు. ఇది 562 వచ్చేసి ఇది డ్రాప్డ్ క్వశ్చన్. ఇది 562 కదా. ఇది డ్రాప్డ్ 562. ఇక్కడ మీకు అన్ని మార్క్స్ అయితే వచ్చేస్తున్నాయి, బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత మరి April 3 ఇది చూసేసాం కదా. April 4 అమ్మ. ఇది April 4 చూద్దాం. ఇక్కడ April 4
April 4th ఎన్నో షిఫ్ట్? April 4th. ఇది చూసేసాం. ఇది 25 అయింది. 25 April 4th ఫస్ట్ షిఫ్ట్. అది గుర్తుపెట్టుకోండి. April 4th ఫస్ట్ షిఫ్ట్. April 4th ఫస్ట్ షిఫ్ట్ కెమిస్ట్రీ 25 అమ్మ ఇక్కడ 222 కెమిస్ట్రీ 222. April 4th ఓకే, ఇది రాంగ్. అది ఇక్కడ April 4th ఫస్ట్ షిఫ్ట్ 222 కెమిస్ట్రీ. ఇది 222 25 అమ్మ. ఇది 25 దీనికి మరి వీళ్ళు ఏం ఆన్సర్ చేయలేదు. అది 25 ఇచ్చేసాడు. దీనికి రావు, మార్క్స్ రావు. ఈ 25 ఎవరైతే చేస్తారో మరి వాళ్ళకైతే మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూసారా 347577 తర్వాత మనము April 4th సెకండ్ షిఫ్ట్కి వెళదాం. April 4th సెకండ్ షిఫ్ట్. April 4th సెకండ్ షిఫ్టేనా? ఓకే, సెకండ్ షిఫ్ట్ ఫిజిక్స్ 1799. ఇది మనం గెలిచామమ్మా. ఇది ఆల్రెడీ ఎవరైతే స్టూడెంట్ 0 అని పెట్టారో వీళ్ళకి కరెక్ట్. ఇది 10th అనేది రాంగ్. 0 ఎవరైనా పెడతారో వాళ్ళకి 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. April 4th సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి. డ్రాప్డ్ అయితే ఒకటే ఆన్సర్. మరి కెమిస్ట్రీలో ఒక డ్రాపే ఉంది. మరి తర్వాత చూస్తే April 7th ఫస్ట్ షిఫ్ట్. April 7th ఫస్ట్ షిఫ్ట్. ఓకే, April 7th ఫస్ట్ షిఫ్ట్లో ఏముందమ్మా? ఇది 2129 ఫిజిక్స్లో 2129. ఇది 2129. అదే ఓకే. ఇది 119 ఆన్సర్ అంట దీనిది. 34 ఫిజిక్స్లో సంబంధించిన 377. ఓకే, మరి ఇక్కడ మ్యాథమెటిక్స్ చూసినట్టయితే ఇది కరెక్ట్ అయిందమ్మా. ఇది రాంగ్ ఉందో మరి నేను నోట్ చేసుకోవటము. మరి 377 అనేది కనపడుతుంది. మ్యాథమెటిక్స్ ఎవరికైతే 6 3475772109 ఇది ఎవరికైతే 6th పెడతాడో వాళ్ళకి 4 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. మనకి April 8th ఈవినింగ్ దీనికి 2 ఆన్సర్స్ ఇచ్చాడు. ఇది కదా మనకి. దీనికి 2 ఆన్సర్స్ ఇచ్చాడు లాస్ట్కి. ఈ 2 ఆన్సర్స్ దీనిలో ఏది పెట్టినా మీకు 4 మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ. మరి చూసినట్లయితే మనం ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మీకు ఆల్రెడీ ఇక్కడ మరి మన ఛాలెంజ్ చేసినవి ఆల్మోస్ట్ ఆల్ కరెక్ట్ అయినాయి. ఇది కరెక్ట్ అయింది. దీనికి బోనస్ మార్క్స్, ఇది బోనస్ మార్క్స్ ఇస్తున్నాడు. 4 మార్క్స్ ఇస్తున్నాడు. 1 2 3 4 5 ఒక 5 క్వశ్చన్స్ దాకా, అంటే 9 క్వశ్చన్స్లో మనకి 6-7 క్వశ్చన్స్ దాకా ఛాలెంజ్లో మరి నెగ్గినట్టు స్టూడెంట్స్ మరి తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఇదైనా మరి కరెక్ట్గా ఉందో లేదో మనం చూద్దాం, వెయిట్ అండ్ సీ. మనం అప్పుడే కన్క్లూజన్కి రాకూడదు. ఒక కన్క్లూజన్కి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మనం ఇప్పుడే కొంత కన్క్లూజన్కి రావడానికి అయితే వీలు లేదు. ఒక డ్రాప్ క్వశ్చన్ ఉంది. 4 మార్క్స్ అయితే ఒకటి వస్తుంది. దీనిలో ఒకటి వస్తుంది మనకి. ఎప్పుడు వస్తుంది ఇది? దీనిలో ఫస్ట్ షిఫ్ట్ April 3rd ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఒక డ్రాప్ క్వశ్చన్ ఒకటి వచ్చేది. మిగతా అన్నీ మరి ఆల్రెడీ ఛాలెంజ్ చేసిన NT వాళ్ళకి చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. దానిలో మరి కరెక్షన్ చేద్దాం. మరి ఇదైనా ఉంటుందో లేదో మరి ఒక్కసారి చెక్ చేద్దాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి రేపు ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. రేపు రిజల్ట్స్ రాకపోయినా ఈ నైట్కైనా ఒక్కోసారి రిజల్ట్స్ రిలీజ్ చేయొచ్చు. మరి వీళ్ళు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి త్వరలో మరి మనకి రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మన మెంటర్షిప్లో కూడా జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. ఇక కంగారు పడకుండా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఇది కూడా మరి ఫైనల్ ఆన్సర్కి మరి ఉంచుతారని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మరి బాగా చేశారనుకుంటున్నాను. మనం అనుకోవాలి. అలా అనుకోకపోతే మనం అంత టెన్షన్ పడతాం. కాబట్టి మనకు మనమే సాటిస్ఫై కావాలా. మరి అది పరిస్థితి ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.